ఇర్మియా ప్రవక్త విలాపాల గ్రంథాన్ని ఒకటి రాశాడు. అందులో విలాపించడానికి గల కారణాలు, ఏడవడానికి గల కారణాలు, అతడు దుఃఖ ప్రవక్తగా బిరుదు పొందడానికి గల కారణాలు, ఎందుకు దేవుడు జనభరితమైన పట్టణాన్ని ఎందుకు ఏకాకిగా చేశాడో, సౌందర్యమైన పట్టణము ఎందుకు అది అంత వికారంగా మార్చబడిందో, ప్రజల చేత ఉన్నటువంటి పట్టణము ఇప్పుడు శూన్యంగా మార్చబడిందో ఎందుకని భక్తుడు ఆవేదన చెందుతూ రాస్తున్నాడంటే, అక్కడ అంటున్నాడు, వారు నియామక కోటాలకు రానందువల్ల. ఎందువల్ల అంట? నియామక కోటాలు అంటే ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క సమయాలు. విశ్రాంతి దినమే కానీ ఆనాటి యూదులకున్నటువంటి కాలమును బట్టి, ఆనాటి యూదులకున్నటువంటి సమాజపు కోటాలను బట్టి వారు నియమించుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి ప్రార్థనా సమావేశాలకు వారు రావడం మానేశారు. విలపించడానికి గల కారణం ఎందుకు? భక్తుడైనటువంటి ఇర్మియా ఎందుకు విలపిస్తూ ఈ అధ్యాయాన్ని రాసి, ఈ యొక్క గ్రంథాన్ని రాశాడంటే, ప్రజల యొక్క అవిధేయత, వారు దేవునికి దూరమైనటువంటి పని, వారు దేవునికి విముఖులుగా నడిచినటువంటి విధానమును బట్టి పట్టణము పాడైపోయింది. ప్రజలు నాశనమైపోయారు. అందమైనటువంటి కన్యకులు అంద వికారము చేత నింపబడ్డారు. బలవంతులైన వారు బలహీనులుగా మార్చబడ్డారు. నడవగలిగి పరిగెత్తగలిగి సామర్థ్యం కలిగినటువంటి వారు వీధులలో ప్రాకుతూ ఉన్నారు. ఎందుకని? అవిధేయత కారణము చేత, అవిధేయత మనస్సులో ఉండటం చేత దేవుడు నియమించిన పనులు వారు చేయటం మానేశారు.